హాయ్ అండి. ఈరోజు మనము సంవత్సరం పైనే నిలువ ఉండే పెసర వడియాలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. పెసర వడియాలు రెడీ అయిపోయినవి, ఎ ఎండిపోయినవి ఎండలో ఎండబెట్టుకున్నామనమాట. ఇప్పుడు చూడండి, ఎండిపోయిన రెడీ అయిపోయిన పెసర వడియాలు చూడండి ఎంత గుల్లగా వచ్చినాయండి. ఇలా పెసర వడియాలు మనం రెడీ చేసుకుంటే ఇంటిలో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా అయిపోతుందండి ఈ పెసర వడియాల కూర. ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేపుకొని, పసుపు కారం వేసుకొని, అందులో గ్లాస్ వాటర్ వేసుకొని, గ్లాసు వాటర్ అంతా ఇంకిపోతుందనగా పెసర వడియాలు మనం వేపుకొని పెసర వడియాలు వేసుకుని పాలు పోసుకుంటే పెసర వడియాల కూర చాలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా బాగుంటుంది పెసర వడియాల కూర. అందులో కోడిగుడ్డు వేసి కూడా వండుకుంటామంట, అద్దరిపోతుందండి. ముందుగా దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా ఈ పెసర వడియాలకి పెసరపప్పు అండి, నేను ఇలాగా దీంతో తవ్వ అనమాట అండి. తవ్వతో 2 తవ్వలు వేసి సాల్తో ఒక సాల్ వేసాను అనమాట. అంటే 2 తవ్వలంటే మామిడండి, సాల్ అంటే మామిడి సాల్ట్ పప్పు వేసాను అనమాట. ఇవి మధ్యరాత్రిలో నానబెట్టుకోవాలండి. పడుకునే ముందర నానబెట్టుకోకూడదు. ఎక్కువగా నానబెట్టేసుకుంటే పప్పు ఎక్కువగా నానిపోతుంది, మన పెసర వడియాలు పర్ఫెక్ట్గా రావన్నమాట. అందుకని మా చిన్నప్పుడైతే మంచం దగ్గర పప్పు పెట్టుకుని పడుకునేవారండి. వాళ్ళకు మెలుకు వచ్చినప్పుడు పప్పులో నీళ్ళు పోసి పడుకునేవారనమాట. మంచం పక్కనే పప్పు పెట్టేసుకునేవారు, నీళ్ళు కూడా పెట్టేసుకునేవారనమాట. అలా మెలుకు వచ్చినప్పుడు ఒక 4 అవర్స్ పెసరపప్పు నానితే సరిపోతుందండి. 5 or 4 అవర్స్ అలా నీళ్ళు పప్పు పెట్టేసుకుని ఇలా మెలుకు వచ్చినప్పుడు ఇలా పప్పులో నీళ్ళు పోసి మళ్ళీ పడుకునేవారన్నమాట. ఆ విధంగా మా పెద్దవాళ్ళు, అమ్మ వాళ్ళు అలా పప్పు నానబెట్టుకునేవాళ్ళు అన్నమాట. ఇది చూడండి, ఇలా పెసరపప్పు నానిపోయింది చూడండి, బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ పెసరపప్పుని మనము తొక్కను సపరేట్ చేసుకోవాలన్నమాట అండి. తొక్క కడిగేసుకుంటే పెసర వడియాలు చాలా నీట్గా వస్తాయండి. తొక్కతో పెట్టుకున్న హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మన పెసర వడియాలు క్లీన్గా ఉంటాయన్నమాట. ఇలాగ పప్పునంతా ఇలాగా 3 టైమ్స్ అయితే కడిగేసానండి నేను. ఇలా చూడండి, చిల్లులు దాంట్లో ఇలా పెసరపప్పును వాడేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి పచ్చిమిర్చి, అల్లము పేస్టు చేసుకుందాము. పచ్చిమిరపకాయలు శుభ్రంగా వాష్ చేసుకుని పచ్చిమిరపకాయలు మజ్జిగ ఇరుపుకున్నానండి. ఇలాగా దీనిపైన అల్లం పైన తొక్కను కూడా చెక్కుని ముక్కలు కట్ చేసుకుని ఉప్పు వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని రెడీ చేసుకుని పెట్టుకుందాము. ఇలా చూడండి, జల్లెల్లో వాడేసుకున్న పప్పును నేనైతే సగం వేసేసానండి. ఒకళ్ళు ఉన్నప్పుడు సాల్ట్ ఇలాగ పెట్టుకుని ఆయి పెట్టుకుని రుబ్బుకుంటే సరిపోతుందండి. ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ వాయి పెట్టుకుని రుబ్బుకుంటే బాగుంటుందండి పెసర వడియాలు. లేకపోతే ఇరిగిపోతుంది అనమాట అండి. త్వరగా పెట్టాయన్నమాట. మేము 5 మెంబర్స్ ఉన్నామని ఇలా ఎక్కువ సగం పప్పు వేసి రుబ్బేసానండి. ఇందులో మనము మిక్సీ పట్టుకుని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుని బాగా అల్లం పచ్చిమిర్చి పేస్టు, సాల్టు బాగా కలుపుకొని రుచికి తగ్గ సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. ఇలా కలుపుకొని చిన్న గిన్నెలోకి తీసుకుంటే మన వడియాలు పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. 5 మెంబర్స్ ఉంటుంది కదండి, ఇద్దరికి మధ్యలో ఇలా ఒక గిన్నె పెట్టుకొని వడియాలు పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట అండి. పిండి అస్సలు వాటర్ లేకుండా మనం పప్పు రుబ్బుకోవాలండి. లేకపోతే పలచగా అయిపోతే మన వడియాలు అస్సలు బాగా రావు. అవసరమైతే క్లాత్ మీద వేసుకొని వాటర్ అంతా లాగేసిన తర్వాత మనము గ్రైండర్లో పప్పు వేసుకుంటే బెస్ట్ అనమాట అండి. ఇలాగా గిన్నెలోకి తీసుకొని ఇలా పెసర వడియాలు పెట్టేసుకోవడమేనండి. ఇలా మాటలు చెప్పుకుంటే ఇలా పెసర వడియాలు పెట్టేసామండి. చాలా చిన్నగా కొద్దిగా మనము పెట్టుకోవాలి ఈ పెసర వడియాలు. మనము ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు కూడా ఈ కర్రీ వండుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు కోయడం ఒకటే ఆలస్యము, కర్రీ చాలా ఈజీగా అయిపోతుందండి. ఉల్లిపాయ వేగితే చాలు కర్రీ అయిపోయినట్టేనండి.
పాలు పోసుకొని వండుకోవచ్చు. కోడిగుడ్లు పెసర వడియాలు వండుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళకైతే కోడిగుడ్డు అట్లు వేసి పెసర వడియాల కూర అయితే చాలా ఇష్టమండి. మా పిల్లలకి కూడా చాలా ఇష్టము. మా ఆయన గారికి కూడా చాలా ఇష్టమండి పెసర వడియాలు. వంటే కోడిగుడ్డు అట్లు వేసి వండవలసిందేనమాట అండి. అంత బాగుంటుంది పెసర వడియాలు కోడిగుడ్డు అట్లు కూర. మన రాణి టాక్ ఛానల్లో కూడా ఉంది. పెసర వడియాలు కోడిగుడ్డు అట్లు కూర కూడా అండి. ఒకసారి మీరు చూడండి. పెసర వడియాల కూర అండి. ఇలాగ రెండో వాయి కూడా పెట్టేసుకున్నానండి. గ్రైండర్లో పెట్టేసుకొని దీంట్లో కూడా పచ్చిమిర్చి పేస్టు, రుచికి తగ్గ సాల్ట్ కలుపుకొని మిగతా వాయి కూడా మేము ఇలా పెసర వడియాలు పెట్టేసామండి. ఇలా 1 డేలోనే ఎండిపోతాయండి పెసర వడియాలు. మధ్యాహ్నానికే ఇలా పేపర్ నుండి ఊడొచ్చేసినాయండి. మధ్యాహ్నానికి వచ్చేస్తాయండి వడియాలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.